Good morning, girls. Today I would like to explain you second section, that is poetry long essay. మనకి ఇది 6 మార్క్స్ వస్తామా. ఇది రామో విగ్రహాన్ ధర్మ అని లెసన్, రామో విగ్రహవాన్ ధర్మ అని లెసన్ పేరు అన్నమాట. టుడే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అవర్ వాట్ యూ హ్యావ్ టు సే దిస్ వన్ లాంగ్ ఎస్సే నేర్చుకుందాం. మనము క్వశ్చన్స్ చదువుతాను. ఇది ఇంగ్లీష్లో లాంగ్ ఎస్సే రాయడము. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. లాంగ్ ఎస్సే మొత్తం ఇంగ్లీష్ రాసి సరిపోతుందన్నమాట. రామః కః సహ కిమర్థం చిత్రకూటం అగచ్చత్ తత్ర కిమ్ అభవత్. అంటే రాముడు ఎవరు, అతడు ఎందుకు చిత్రకూటం అనే స్థలానికి వెళ్ళాడు. తత్ర కిమ్ అభవత్, అక్కడ ఏం జరిగను. హూ వాజ్ రామ, వై డిడ్ హీ గో టు చిత్రకూట, వాట్ హ్యాపెండ్ దేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది. రామస్య వనవాసం వర్ణయత. డిస్క్రైబ్ ద ఎగ్జైల్ ఆఫ్ రామ, Lord Rama. This is the exile of Vanavasa of Lord Rama. Describe the exile, Vanavasa of Lord Rama. అని క్వశ్చన్ అన్నమాట. రామస్య వనవాస వర్ణిత, రాముని యొక్క వనవాసాన్ని వర్ణించండి అన్నాడు. కవి పరిచయం చూద్దాం. సంస్కృతిలో కవి పరిచయం రాసి మంచి మార్కులు పడతాయేమో. ఇఫ్ యూ హ్యావ్ కెపాసిటీ యూ కెన్ రైట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. డైరెక్ట్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. కవి పరిచయం సంస్కృతి చదువుతున్నాను చూడండి. రామో విగ్రహవాన్ ధర్మ ఇత్యయం పాఠ్యభాగ వాల్మీకి మహర్షినా విరచిత శ్రీమద్ రామాయణాత్ సంగృహీత. అంటే రామో విగ్రహవాన్ ధర్మ ఇత్యయం పాఠ్యభాగ అనేటువంటి ఈ పాఠ్యభాగము వాల్మీకి మహర్షినా విరచిత, వాల్మీకి మహర్షి చేత విరచిత రచించబడిన శ్రీమద్ రామాయణం నుండి సంగృహీత అంటే సంగ్రహించబడినది. కాండ బాలకాండ. కాండ అంటే చాప్టర్, బాలకాండము. సర్గ, ఇది క్యాంటో అంటాం సర్గని. ప్రథమ సర్గ. రామాయణం ఆది కావ్యం, వాల్మీకి ఆది కవి. రామాయణే సప్తకాండా 24,000 శ్లోకా సంతి. ఇది ఆది కావ్యం, తెలుసు. వాల్మీకి ఆది కవి అంటాము. రామాయణే సప్తకాండా 7 కాండాలు ఉన్నాయి. 24,000 శ్లోకా సంతి అంటే 24,000 శ్లోకాస్ ఉన్నాయేమో. నా ఇంగ్లీష్లో చూద్దాం ఇంట్రడక్షన్. This present lesson, Rama Vigrahavan Dharma, is an extract from the first canto of Balakanda of Srimad Ramayanam, written by the great sage Valmiki, known as Adikavi, as Ramayana is Adikavyam. Ramayana consists of 7 kandas and 24,000 stanzas. Story start avutama. Story. Once sage Valmiki asked the great sage Narada, O respected one, at present on earth, who is truthful, courageous, righteous, grateful, self-controlled, and the knower of dharma, kindly tell me. అంటే అర్థమైపోయింది పారాగ్రాఫ్ అంతా కూడా. ఒకసారి వాల్మీకి ఏం చేశాడు, నారద మహర్షిని అడిగాడు. ఏమైనా అడిగాడు, ఈ ఓ రెస్పెక్టెడ్, ఓ గౌరవనీయులైనటువంటి ఓ నారద మహర్షి, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నిజమైనటువంటి ట్రూత్ఫుల్ అంటే నిజ సత్యవంతుడు, కరేజియస్ ధైర్యవంతుడు, రైటియస్ ధర్మవంతుడు, గ్రేట్ఫుల్ గొప్పవాడు, కృతజ్ఞత కలవాడు, సెల్ఫ్ కంట్రోల్ ఆత్మ నియంత్రణ కలవాడు, అండ్ నోయర్ ఆఫ్ ధర్మం చక్కగా తెలిసినవాడు ఎవరు, కైండ్లీ టెల్ మీ, నాకు చెప్పు అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అపాన్ హియరింగ్ ఈజ్ వర్డ్స్, అంటే అతని యొక్క మాటలు విని Said Narada delightedly started describing the divine qualities of Rama. అప్పుడు సేజ్ నారద అంటే ఋషి అయినటువంటి నారదుడు చాలా సంతోషించి స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ రామ, రాముని యొక్క గొప్ప గుణాలను వర్ణించి మొదలుపెట్టాడు. ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ. ఈ రాముని ఎవరు, దశరథ మహారాజు యొక్క ఎల్డెస్ట్ సన్ అంటే పెద్ద కుమారుడు. రామ బోర్న్ ఇన్ ద ఇక్ష్వాకు డైనస్టీ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్డ్. చెప్తున్నారు, రామ బోర్న్ ఇన్ ది ఇక్ష్వాకు డైనస్టీ, రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. డైనస్టీ అంటే వంశంలో జన్మించాడు. అతను ఎలాంటి వాడు, ఈ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ నియంత్రణ కలవాడు. రైటియస్ అంటే ధర్మవంతుడు, వాలరస్ అంటే వీర్యవంతుడు, ట్రూత్ఫుల్ సత్యవంతుడు, ద ఫాలోయర్ ఆఫ్ ధర్మాన్ని అనుసరించేవాడు, అండ్ ఈజ్ ఎండోర్డ్ విత్ ఆల్ గ్రేట్ క్వాలిటీస్. అతడు ఎండోర్డ్ అంటే కూడుక ఉన్నాడు, విత్ ఆల్ గ్రేట్ క్వాలిటీస్ మంచి గుణాలతో. He is pure in his thoughts
అంటే ఎప్పుడు మంచి పవిత్రమైన ఆలోచన కలవాడు, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, గొప్ప జ్ఞానవంతుడు, అండ్ డెడికేటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్. తన యొక్క జీవితాంతా కూడా డెడికేటెడ్ అంకితం చేసినవాడు ప్రజల యొక్క వెల్ఫేర్ అంటే అభివృద్ధి కొరకే. నెక్స్ట్ చూద్దాం. For the prosperity and well-being of his people, Dasharatha decided to crown Rama as the king. సరే, అప్పుడు కొంతకాలం అయిన తర్వాత రాముడు యువకుడు అయ్యాడు. అప్పుడు దశరథుడు ఏం చేశాడు? ఫర్ ద ప్రాస్పరిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ పీపుల్, తన వృద్ధుడు అయిపోయాడు కదా, ఇంకా ప్రజల్ని చక్కగా రాముడు పరిపాలించగల ఉద్దేశంతో దశరథుడు నిర్ణయం తీసుకున్నాడు టు క్రౌన్ రామ యాజ్ ద కింగ్. రాముడు రాజుగా చేయడం వరకు దశరథ మహారాజు నిర్ణయం తీసుకున్నాడు. On seeing the preparation of Rama's coronation, Kaikeyi, the third wife of Dasharatha, asked him to grant her the two wishes that he had promised to her earlier. అయితే ఆన్ సీయింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ రామాస్ కొరనేషన్, ఈ రాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంటే అది చూసి కైకేయి, ద థర్డ్ వైఫ్ ఆఫ్ దశరథ, అంటే దశరథ మహారాజు యొక్క మూడవ భార్య అయినటువంటి కైకేయి ఆస్క్డ్ హిమ్, ఆ దశరథ మహారాజుని ఇలా అడిగింది, టు గ్రాంట్ హర్ ద టూ విషెస్, నాకు అంటే టూ విషెస్, రెండు కోరికలు ఉన్నాయి కదా, అవి గ్రాంట్ అంటే ఇవ్వము, నా యొక్క బూన్స్ ఏవైతున్నాయో, కోరికలు ఏవైతున్నాయో అది గ్రాంట్ అంటే అంగీకరించము. విషెస్ దట్ ఈ హ్యాడ్ ప్రామిస్ టు హర్ ఎర్లియర్, అది దశరథ మహారాజు ఆ రెండు కోరికలు నేను ఎప్పుడైనా తీరుస్తాను అని ప్రామిస్ చేశారు. మీరు ఇప్పుడు ప్రామిస్ చేసినట్టు ఆ రెండు కోరికలు నాకు తీర్చు అని కైకేయి అప్పుడు అడుగుతుంది. షీ విష్డ్ ఫర్ ద ఎగ్జైల్ ఆఫ్ రామ, ఆమె సరే అడుగు అంటే అప్పుడు ఆమె అడిగింది ఏమనంటే, విష్డ్ అంటే కోరింది, ఫర్ ద ఎగ్జైల్ ఆఫ్ రామ, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అని కోరింది. అండ్ హర్ సెకండ్ విష్ వాజ్ టు క్రౌన్ భరత హర్ సన్ యాజ్ ద కింగ్. రెండవ వారం ఏం కోరింది? భరతుడైనటువంటి తన కుమారుడు, ఈ మూడవ భార్య కైకేయి యొక్క కుమారుడు పేరు భరతుడు, అతన్ని రాజుగా చేయవలను అడిగింది. పూర్వం దత్తవరాదేవి వరమేనం అయాచిత, అంటే పూర్వం వరం ఇస్తాను అని ఒప్పుకున్నాడు కావున ఈ దేవి అయినటువంటి కైకేయి ఏం చేసింది? వరమేనం అయాచిత, ఈ రెండు వరాలను అడగడం జరిగింది. బౌండ్ బై హిస్ వర్డ్, అప్పుడు దశరథ మహారాజు బౌండ్ బై హిస్ వర్డ్, తన మాటకు కట్టుబడిపోయాడు, అంటే మాట తప్పని వాడు కాదు దశరథ మహారాజు, అందుకే కట్టుబడిపోయి దశరథ ఆస్క్డ్ రామ టు లీవ్, అప్పుడు మీ అమ్మ ఈ విధంగా వరం కోరింది, నువ్వు 14 సంవత్సరాలు కూడా అరణ్యవాసం చేయాలట, నువ్వు వెళ్ళక తప్పదు అంటే, Jude requested by his father and to please his stepmother, Rama set out on his journey to the forest. ఓకే, ఫాదర్ రిక్వెస్ట్ చేశారు కావున ఫాదర్ యొక్క పితృవాక్య పరిపాలకుడైనటువంటి ఆ రాముడు ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ ప్లీజ్ హిస్ స్టెప్ మదర్, ఆ స్టెప్ మదర్ ప్లీజ్ అంటే సంతోషపెట్టడం కొరకు రామ సెట్ అవుట్ అంటే రాముడు బయలుదేరినాడు ఆన్ హిజ్ జర్నీ టు ద ఫారెస్ట్, ఫారెస్ట్ అరణ్యవాసం చేయడానికి బయలుదేరినాడు. ఈజ్ బిలౌడ్ బ్రదర్ లక్ష్మణ, సుమిత్రా సన్, సుమిత్ర యొక్క కొడుకు అయినటువంటి లక్ష్మణుడు కూడా బిలౌడ్ బ్రదర్ అంటే ప్రియమైనటువంటి తమ్ముడు, ఫాలోడ్ హిమ్, అతను అనుసరించాడు. రామాస్ వైఫ్ సీత, ద డాటర్ ఆఫ్ జనక, ఈ రాముని యొక్క భార్య పేరు సీత, ఈమె ఎవరు అంటే డాటర్ ఆఫ్ జనక మహారాజు యొక్క కూతురు అనమాట. ఎండోడ్ విత్ ఆల్ వర్చ్యూస్, ఆమె ఎలాంటిది? అనేక మంచి గుణాలు కలది. అండ్ ఏ జెమ్ అమంగెస్ట్ ఉమెన్, అంటే మహిళల్లో ఒక రత్నము లాంటిది. ఫాలోడ్ హిమ్, ఆ రాముని అనుసరించింది. లైక్ రోహిణి ఫాలోస్ ద మూన్, అంటే ఏ విధంగా అయితే రోహిణి చంద్రుని ఫాలో అవుతుందో, అంటే చంద్రుని యొక్క భార్య పేరు రోహిణి, ఆ రోహిణి చంద్రుని ఏ విధంగా అయితే అనుసరిస్తుందో అదేవిధంగా రాముణ్ణి ఈ యొక్క రోహిణి వలె చంద్రుడు అయినటువంటి రాముని రోహిణి అయినటువంటి సీతాదేవి, సో రోహిణి లాంటి సీతాదేవి అనుసరించింది అని అక్కడ కంపేర్ చేస్తున్నా, ఉపమా అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. దాని తర్వాత దే వర్ ఫాలోడ్ బై ద పీపుల్ ఆఫ్ అయోధ్య అండ్ ఆల్సో దశరథ, వాళ్ళు అరణ్యం వెళ్తుంటే ఎవరు పీపుల్ కూడా వారి వెనుకలు సీత, రాముడు, లక్ష్మణుడు ఇద్దరు అరణ్యం వెళ్తూ వెనకాల ప్రజలందరూ వెళ్ళడం జరిగింది, దశరథుడు కూడా వెళ్ళడమా. లేటర్ దే వెంట్ టు శృంగబేరిపుర, అప్పుడు వాళ్ళు శృంగబేరి అనే పురానికి చేరుకున్నారు అక్కడ, విచ్ వాజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ గంగా అండ్ మెట్ గుహ, వాళ్ళ ముగ్గురు అక్కడ ఆ శృంగబేరి చేరుకున్నారు. దానికి అది ఎక్కడుంది అంటే గంగా నది ఒడ్డున ఉంది, దానికి
శృంగబెరిపుర నగరానికి రాజు ఎవరు అంటే గుహుడు, అతన్ని కలిసినారు. ద కింగ్ ఆఫ్ నిషదాస్, అతను ఏంటంటే కింగ్ ఆఫ్ నిషదాస్. ఆ నిషద అక్కడ అందరు నిషాదులు ఉంటారు అన్నమాట, అంటే విలేజెస్ ఉంటారు కదా, విలేజెస్ జరిగితే ఇతడు రాజు అనమాట. ట్రైబల్స్ కూడా ఇతడు గుహుడు రాజు. అండ్ విత్ హిస్ హెల్ప్ రామ, అతని యొక్క హెల్ప్తో, ఆ గుహుని యొక్క హెల్ప్తో లక్ష్మణ సీత రీచ్డ్ సేజ్ భరద్వాజ ఆశ్రమ. అతని యొక్క సహాయంతో ఏం చేశాడు, అక్కడి నుంచి క్రాస్ అయ్యి ఆ శృంగబురిపురం లో ఉన్నటువంటి రివర్ని క్రాస్ అయిపోయి భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆఫ్టర్ క్రాసింగ్ రివర్స్, స్ట్రీమ్స్ అండ్ ఫారెస్ట్, అంటే నదులు దాటి దాని తర్వాత చిన్న చిన్న లేక్స్ అనేవి దాటి ఫారెస్ట్ దాటి వారు భరద్వాజ యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. దేర్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ భరద్వాజ, ఆ భరద్వాజ యొక్క ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అనుసరిస్తూ దే రీచ్డ్ చిత్రకూట స్థలానికి చేరుకున్నారు. బిల్ట్ ఏ హెర్మిటేజ్ అండ్ లివ్డ్ దేర్ హ్యాపీలీ, అక్కడే వాళ్ళు ఏం చేసుకోరు, ఒక కుటీరాన్ని, హెర్మిటేజ్ అంటే ఒక కుటీరం ఒక పర్ణశాలను వేసుకొని అండ్ లివ్డ్ దేర్ హ్యాపీలీ, అక్కడ సంతోషంగా కాలం గడపడం ప్రారంభించినారు. మీన్వైల్ ఇంతలో దశరథ, who could not bear the pain of separation from his beloved son departed from his world, died. సో ఈ రాముడు అంటే చాలా ఇష్టంగా దశరథ మహారాజు, ఈ దశరథ మహారాజు హూ కుడ్ నాట్ బేర్ ద పెయిన్ ఆఫ్ సెపరేషన్, రాముని నుంచి సపరేట్ అయిపోయాడు నంది అని ఆ పెయిన్ బాధను భరించలేక ఫ్రమ్ హిస్ బిలోడ్ సన్ డిపార్టెడ్ ఫ్రమ్ హిస్ వరల్డ్, అతను చనిపోవడం జరిగింది. రాముని తలుచుకుంటూ తండ్రి దశరథ మహారాజు చనిపోవడం జరిగింది. దెన్ వశిష్ఠ అండ్ అదర్ ఎల్డర్స్ ఆస్క్డ్ భరత టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్డమ్. అప్పుడు భరతుని పిలిచి, నువ్వు రాజుగా కావాల్సింది, తండ్రి చనిపోయాడు కావున నువ్వే రాజుగా కావాల్సిందని భరతుని అడగడం జరిగింది. టేక్ ద రెస్పాన్సిబిలిటీ, యొక్క బాధ్యత నువ్వు తీసుకొని భరతుని అడిగారు. బట్ స్ట్రాంగ్ విల్డ్ అంటే దృఢమైనటువంటి సంకల్పమైనటువంటి ఆ భరతుడు డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ రూలింగ్ ద కింగ్డమ్, అతడు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధను చూపటలేదు. అంటే అన్న మీద ప్రేమతో అతడు రాజ్యాన్ని కాస్త, ఆ అధికారాన్ని కాస్త రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నీజ్యమానో రాజ్యాయ నైచ్ఛత్ రాజ్యం మహాబల, రాజ్యంలో నీజ్యమాన అంటే అపాయింట్ చేస్తుండగా రాజ్య నా ఇచ్ఛత్ అంటే ఇష్టపడలేదు, రాజ్యం మహాబలైనటువంటి ఆ భరతుడు రాజ్యాన్ని నా ఇష్టపడలేదు అని చెప్పాడు. He went to the forest and requested Rama to come back and ascend the throne. అప్పుడు అది ఏం చేశాడు, భరతుడు వెంట్ టు ద ఫారెస్ట్, అరణ్యం వెళ్ళాడు, అండ్ రిక్వెస్టెడ్ రాముని ప్రార్థించాడు టు కమ్ బ్యాక్, తిరిగి బయటికి బ్యాక్ రండి, అండ్ అసెండెడ్ ద థ్రోన్, ఆ థ్రోన్ అంటే సింహాసనాన్ని, అసెండెడ్ అంటే అధిరోహించండి అని. హీ సెడ్ యు ఆర్ ద నోయర్ ఆఫ్ ధర్మ, ఇంకా భరతుడు అంటున్నాడు, అన్న నాకంటే నువ్వు ఎక్స్పీరియన్స్ కలవాడు, నువ్వు పెద్దవాడివి, అకార్డింగ్ నామ్స్ ప్రకారంగా నువ్వే రాజు కావాలి, యు ఆర్ ద నోయర్ ఆఫ్ ధర్మ, నీకే ధర్మం చక్కగా తెలుసు, యూ డిజర్వ్ టు రూల్ ద కింగ్డమ్, నువ్వే ఈ యొక్క కింగ్డాన్ని, ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించడానికి డిజర్వ్ అంటే అర్హుడవు. ద జనరస్ రామ హంబ్లీ రిజెక్టెడ్ హిస్ రిక్వెస్ట్ అండ్ ఆఫర్డ్ హిస్ పాదుకాస్, జనరస్ ఉదారసమైన కంటే రాముడు అతని యొక్క రిక్వెస్ట్ని హంబ్లీ అంటే గౌరవాత్మకంగా రిజెక్ట్ చేసేసి అంటే అతని యొక్క పాదుకలు ఏవైతే ఉన్నాడో అడగగా ఇచ్చాడు, ఫుడ్ ఫేర్ ఉంటాయి, రాముని యొక్క పత్రిక ఇవ్వడం జరిగింది. ఇన్స్టెడ్ దానికి బదులుగా తను వచ్చే బదులుగా రాముని యొక్క పాదుకలు ఇవ్వడం జరిగింది. భరత రిటర్న్డ్ టు నందిగామ అండ్ రూల్ ద కింగ్డమ్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ రామ. అప్పుడు భరత ఏం చేసి ఆ పాదుకలను తీసుకుని వెళ్ళి నందిగామ ప్లేస్కి వెళ్ళాడు, అక్కడ సింహాసనం మీద రాముని యొక్క పాదుకలు పెట్టేసి కింగ్డమ్ రూల్ ద కింగ్డమ్, రాజ్యాన్ని పరిపాలించాడు. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ రామ, రాముని యొక్క రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధిగా పరిపాలించాడు, రాజుగా పరిపాలించలేదు. రామ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అయోధ్య కమింగ్ టు విజిట్ హిమ్, అంటే మాటికి ప్రజలు వస్తున్న ఉద్దేశంతో చూడాలనే ఆసక్తితో ప్రజలు భరతుడు వచ్చాడు, ఇంకా ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఈ ప్లేస్లో ఉంటే ఉద్దేశంతో వెన్ డీపర్ ఇన్ టు ద ఫారెస్ట్, ఇంకా లోపలికి ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఇంకా లోపలికి వెళ్ళాడు. టు వేర్ డిస్ప్లేడ్ ఎగ్జిబిటెడ్ ఈజ్ వేలియన్స్ బై కిల్లింగ్ ఏ డీమన్ నేమ్డ్ విరాధ. ఆ లోపల వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది విరాధ రాక్షసుని అక్కడ అతను చంపి తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించాడు రాముడు. దెన్ హీ మెట్ ద సేజ్ శరభంగ సుతీక్షణ అగస్య అండ్ హిస్ బ్రదర్. ఆ డీ ఫారెస్ట్ లోపల అతడు కొంతమంది ఋషిని కలిశాడు, శరభంగ అనే పేరు కలిగినటువంటి, సుతీక్షణ అనే పేరు కలిగినటువంటి అగస్త్య అండ్ హిస్ బ్రదర్ని ఇక్కడ కలవడం జరిగింది. సేజ్ అగస్య గేవ్ హిమ్ ఏ స్వార్డ్,
ఈ అగస్త్య ఏం చేశాడు, హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ విరాజుని రాక్షసుని చంపాడు కదా, సో గొప్ప పరాక్రమవంతులా ఉండడం ఉద్దేశంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి రామునికి ఒక స్వాడ్, ఒక ఖడ్గాన్ని కాస్త ఆఫర్ చేయడం జరిగింది. ఏ బో, ఏ పెయిర్ ఆఫ్ ఇన్ఎగ్జాస్టబుల్ క్వివర్స్, ఒక బో అంటే ఒక ధనస్సుని ఇచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు, ఏ బో అంటే ఒక ధనస్సుని ఇచ్చాడు, అండ్ పెయిర్ ఆఫ్ ఇన్యాక్సెసిబుల్ క్వివర్స్ అంటే అక్షయమైనటువంటి అంటే క్షీణించినటువంటి ఒక ఆరో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆరో కేసెస్ ఇవ్వడం జరిగింది. He promised the sages that he would protect them from Rakshasas in Dandaka forest. అప్పుడు రాముడు ఏం చేస్తాడు, అవన్నీ గ్రహించేసి, మీరు ఋషులారా ఈ అరణ్యటువంటి అందరు రాక్షసులను సంహరించి మనం కాపాడుతాను, మీ యజ్ఞాలకు యాగాలకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను, ప్రొటెక్ట్ చేస్తాను, అండ్ ఐ విల్ కిల్ ఆల్ ద డీమన్స్ ఆల్సో అని ప్రామిస్ చేస్తాడు ఎవరు, రాముడు ఆ ఋషులకు. శూర్పణఖ హూ లివ్డ్ ఇన్ జనస్థాన, అదే ప్లేస్లో శూర్పణఖ అనేటువంటి ఒక స్థలం, జనస్థానం అనే ప్లేస్లో శూర్పణఖ అనేటువంటి ఒక రాక్షసి అనమాట, ఆమె అక్కడ ఉంటుంది. వాజ్ ద సిస్టర్ ఆఫ్ రావణ, ఆమె ఎవరంటే రావణాసుని యొక్క సిస్టర్. అండ్ వుడ్ టేక్ ఎనీ ఫార్మ్ దట్ డిజైర్డ్, ఆమె యొక్క స్పెషాలిటీ ఏంది, షీ వుడ్ టేక్ ఎనీ ఫార్మ్ అకార్డింగ్ టు హర్ డిజైర్, అంటే ఆమె యొక్క కోరిక అనుగుణంగా ఆమె యొక్క ఎనీ ఫార్మ్, రూపాన్ని మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలదనమాట. షీ ఆస్క్డ్ రామ టు మ్యారీ హర్, but Rama turned her down and ordered Lakshmana to cut off her ears and nose. అప్పుడు ఏం చేసింది ఆమె ఆఫ్ రావణ అండ్ వుడ్ టేక్, షీ ఆస్క్డ్ రామ టు మ్యారీ, నన్ను మ్యారేజ్ చేసుకొని రాముని బాగా ఏడిపిస్తుంది, వేధిస్తుంది అనమాట. అప్పుడు బట్ రామ టర్న్ హర్ డౌన్, ఆమెను ఏం చేశాడు, కొంచెం కింద పడేసిన చేసి అంటే విముఖత చూపెట్టేసి ఆమెని ఈ ఆర్డర్డ్ లక్ష్మణ్కి ఆర్డర్ ఇచ్చాడు, ఏమనంటే టు కట్ ఆఫ్ హర్ హెయిర్స్, ఆమె యొక్క ముక్కు చెవులు కోసేయమనేసి ఆర్డర్ ఇస్తాడు. ప్రవోకుడు బై శూర్పణఖ, ఆమె అవమానంతో వెళ్ళిపోతుంది. ప్రవోకుడు బై శూర్పణఖ ద రాక్షసాస్, ఆమె అలా అవమానంతో వెళ్ళిపోయి అక్కడ కొంతమంది రాక్షసులు చెప్తుందన్నమాట. శూర్పణఖాస్ ఆ రాక్షసుడు ప్రవోకుడు అంటే ఈ శూర్పణఖ చేత రెచ్చగొట్టబడిన వారై ఏం చేసిన రాక్షస్ ఖర, ఎవరెవరంటే ద రాక్షసాస్ ఖర, త్రిశిర అండ్ దుషణ అటాక్డ్ రామ అలాంగ్ విత్ 14,000 రాక్షసాస్. ఈ ముగ్గురు ఏం చేస్తారు, 14,000 సైన్యంతో రాముణ్ణి ఈ లక్ష్మణుని సీతను చంపనీకి అటాక్ చేస్తారు అనమాట. బట్ వేర్ కిల్డ్ బై హిమ్, బట్ అందరూ కూడా ఈ రాముని చేత చంపబడతారు. అండ్ జనస్థాన వాజ్ ఫ్రీ ఆఫ్ డీమన్స్, అప్పుడు జనస్థానం అంతా కూడా ఫ్రీ ఆఫ్ డీమన్, రాక్షసులు లేకుండా మొత్తము ప్రశాంతంగా మారిపోతుంది. దస్ శ్రీరామ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ గుడ్ సన్, ఆ విధంగా శ్రీరాముడు మంచి గుడ్ సన్గా నిరూపించుకున్నాడు, బ్రదర్ మంచి అన్నగా నిరూపించుకున్నాడు, అండ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ ధర్మ, ధర్మాన్ని కాపాడేవాడుగా నిరూపించుకున్నాడు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ సైడ్, అందుకే అన్నారు రామ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, అందుకే రాముడు ధర్మమూర్తి అని అనడం జరిగింది. ఇది లాంగెస్ట్ అమ్మ, మీరు చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో రాయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత నాకు కెన్ ఆస్క్ మీ అమ్మ. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ అండ్ చేంజ్ ఇట్ ఆల్సో అమ్మ. ఓకే, ఆల్ ద బెస్ట్.